సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి 134వ జయంతిని పురస్కరించుకొని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించబడడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనలతో పాలనను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో స్మారక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవాత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి కంబంపాటి అంజయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షురాలు స్వప్న, రవి, బాలస్వామి, కె బాలరాజు, బి రమేష్, సునీత, పట్టణ కోశాధికారి గిరీష్, సారగండ్ల సైదులు, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, బానోతు జానీ నాయక్, పెగ్గపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి 134వ జయంతి సందర్భంగా ఘనంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజం కొరకు ఆనాడు చిన్నతనం నుంచి ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో సమస్యలను ఎదుర్కొని స్వాతంత్రం తర్వాత తొలి మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా చేశాడు. అదే మాదిరిగా అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ రోజు కరెంటు లేని సౌకర్యాలు కూడా వీధి దీపాలతో కూడా చదువుకొని సమాజానికి గొప్ప వ్యక్తిగా ఎదిగిండు. భారత రాజ్యాంగం అన్ని దేశాలను అధ్యయనం చేసి ముసాయిదా కమిటీ నుంచి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిండు. మరి ఆయన రాసినటువంటి చట్టాల వల్లనే ఈనాడు న్యాయస్థానాలు కానీ కోర్టులు కానీ నడుచుకుంటున్నాయి. మరి అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అంబేద్కర్ గారు జీవితాలను భావితరాలకు పుస్తకాల్లో పాఠ్యాంశాలను కూడా మరి భావితరాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను యువత అందరూ కూడా మర్చిపోకుండా సమాజ నిర్మాణం కోసం ఆయన ఎప్పుడు కష్టపడ్డాడో ఆయన యొక్క సేవలు కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర కానీ